ఇక ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ ఇవాల్టితో ముగియనుంది. లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసులో ఏప్రిల్ 23న కవితకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది ట్రయల్ కోర్టు. ఇవాళ మధ్యాహ్నం కవితను నేరుగా కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కవిత జ్యుడిషియల్ కస్టడీ అంశంపై జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి మరోసారి కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని ట్రయల్ కోర్టును కోరనున్నాయి దర్యాప్తు సంస్థలు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15, సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే కవిత రెగ్యులర్ బెయిల్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ గోపి, ఇవాళ కవిత జ్యుడిషియల్ కస్టడీపై కూడా విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది. అంటే నేరుగా వర్చువల్ గా హాజరు అవ్వడానికి కూడా కవిత పర్మిషన్ అడిగినట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఆవిడ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. సో తీహార్ జైలు నుంచి మధ్యాహ్నం ఆవిడని జైలు నుంచి కోర్టుకు తీసుకురావడం జరుగుతుంది. ఇంతకుముందు గత విచారణ సందర్భంగా ఏప్రిల్ 23వ తేదీన వర్చువల్ గా ఆవిడను కోర్టులో హాజరుపరిచారు. ఆవిడ కోర్టు ప్రాంగణంలో మాట్లాడడం, అలాగే మీడియా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానాలు ఇస్తుండటంతో జడ్జ్ కోర్టు ప్రాంగణంలో మాట్లాడకూడదు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమెను నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా వర్చువల్ గా తీహార్ జైలు నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే కవిత నిన్న ఒక అప్లికేషన్ ఫైల్ చేశారు. ఆ అప్లికేషన్ అనుమతించడం జరిగింది కోర్టు. నేరుగా కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు అనుమతించడం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం ఆవిడ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కేసు దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించి కవిత జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయమని చెప్పి దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది. ఈడీ సీబీఐ 2 కేసుల్లో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని చెప్పి కోరే అవకాశం ఉంది. ఎందుకంటే కేసు దర్యాప్తు పురోగతి ఒక కీలక దశలో ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అలాగే కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి, డిజిటల్ ఎవిడెన్సెస్ ని ఎంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేశారు, అలాగే ఇతర వ్యక్తులు విట్నెస్ ని ప్రశ్నించిన తర్వాత వాటి ఆధారంగా కేసు దర్యాప్తు జరుగుతోంది. గోవాకు సంబంధించిన వ్యక్తిని ఇటీవల ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. 45 కోట్ల రూపాయలు ముడుపులు గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారనడానికి ఆధారాలు ఉన్నారు. కాబట్టి సో ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చిందన్న విషయాన్ని కోర్టుకు వివరించి జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేయమని కోరే అవకాశమే ఉంది. సో మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మరో 14 రోజులు కవిత తీహార్ జైల్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే వర్చువల్ గా కాకుండా నేరుగా హాజరవడానికి అనుమతించాలని కోరడం అనుకున్న కారణం ముఖ్యంగా కోర్టు విచారణ సందర్భంగా కవిత యొక్క కుటుంబ సభ్యులు కోర్టుకు హాజరవుతారు. ఆ సందర్భంగా కుటుంబ సభ్యులను కూడా చూసే అవకాశం ఉంటుంది. వారితో జడ్జి పర్మిషన్ అడిగి వారితో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేరుగానే తనని కోర్టులో హాజరుపరచాలని చెప్పి కవిత అప్లికేషన్ మూవ్ చేశారు. దానికి కోర్టు అనుమతించడంతో ఈ రోజు మధ్యాహ్నం కవితను నేరుగా రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తారు. అనంతరం కేసు దర్యాప్తుకు సంబంధించి పురోగతి ఎంతవరకు వచ్చింది, అలాగే ఎందుకు జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ చేయమని చెప్పి కోరుతున్నాం అన్న అంశాలని ఇటు సీబీఐ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించడం జరుగుతుంది. వాటి ఆధారంగానే తదుపరి ఈ అంశంపైన కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి సో జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ కే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. థాంక్యూ గోపి.